నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో కోయ గురూజీ పి బ్రహ్మం రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఫిబ్రవరి నెలలో 1 నుంచి 15వ తారీఖు వరకు మేషాది ద్వాదశి రాశి ఫలితాల్లో భాగంగా తులారాశి వారికి ఎలా ఉంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః. అయితే తులారాశి ముఖ్యంగా ఈ సంవత్సరంలో 2025 తులారాశి గల్ల వాళ్ళ విధానములో ముఖ్యంగా ఆదాయము 9, రాజ్యపూజితం 3, ఖర్చు 4, అవమానం 2. ఈ తులారాశి గల్ల వాళ్ళ ఆలోచనలో ముఖ్యంగా రన్ అయ్యేది ఏందిరా అంటే, రేపు జరగబోయే దాని గురించి ఈరోజు ముందుగా ఆలోచించే సంకల్పమైన ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. వాళ్ళు ఏ విధంగా దాన్ని ఫేస్ చేయాలి, అది ప్రాబ్లం అయినా సరే, అది ఒక మంచి అవకాశమైనా సరే, దాన్ని ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి, ఏ విధంగా దాన్ని పరిహారం చేయాలనే ఆలోచనలు ఉంటాయి. కానీ అవి అన్నీ అందరితో చెప్పరు, వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారు. అయితే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసే దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏదైనా సరే ఈ రాశి గల్ల వాళ్ళు పెద్దలకి ఇంట్లో వాళ్ళకి తెలిసి చేస్తేనే ఆ కార్యక్రమం కూడా సంపూర్ణంగా జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటుంది. అలా కాకుండా మీ సొంత నిర్ణయాలతో తీసుకుంటే కొన్ని పరిమాణాలు మీరే కాకుండా మీ పెద్దలు కూడా అది అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ రాశి గల్ల వాళ్ళ దాంట్లో మొదటిగా ముఖ్యంగా ఒక పని చేస్తూనే బతుకు తెరువు కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కూలి పని కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏది చేసినా కూడా వాళ్ళ ఆర్థిక సమస్య అనేది ఎలా ఉన్నా కూడా మనోధైర్యం ముఖ్యం. ఈ మనోధైర్యాన్ని మించింది ఎటువంటిదైనా సరే ఏ శక్తినైనా ఎదిరించగలగచ్చు. ధైర్యం లేకోకుండా ఏ కార్యం చేసినా అది మధ్యలోనే ఆటంకం కలుగుతుంది. ఒక్కొక్క మనిషి ఆలోచన ఫాస్ట్గా పనిచేస్తుంది, ఒక్కొక్క మనిషి మన ఆలోచన నిదానంగా ఆలోచిస్తుంది, ఒక్కొక్క మనిషి ఎదుటివాడు చెప్తేనే అర్థమవుతుంది. అట్లా కొంతమంది వ్యక్తులు ఈ తులారాశి గల వాళ్ళు ఉంటారు. అది స్త్రీలలో కావచ్చు, పురుషులలో కావచ్చు. ఏది ఉన్నా సరే ధైర్యానికి మించింది ఏమీ లేదు. తర్వాత రెండోది, వాళ్ళు స్థిర సంపాదన అంటే మీకు ఎన్ని స్థిరాస్తులు అన్నా కూడా మీరు కష్టార్జితంతో సంపాదించే రూపాయే మీ బిడ్డలకి వర్తిస్తుంది. అది మీకు రూపంలో నిలబడుతుంది. పెద్దలు సంపాదించింది అలాగనే పెరుగుకుంటూ పోతుందే తప్ప దానికి కొంతమందికి ఆదాయపరంగా చూసుకుని ఉండరు. అంటే దాంట్లోంచి తీసుకుని తినుకుంటూ పోతూ ఉంటారు. కొంతమంది వాటిని కూడా అమ్మేసుకుంటుంటారు. పెద్దలు సంపాదించింది కూడా పోతూనే ఉంటాయి. అప్పుడు వాడు నిజ జీవితంలో కష్టపడి సంపాదించాల్సింది వాడు కష్టపడితేనే దానికి తగ్గ ఫలితం అనేది కంపల్సరీగా వస్తుంది. ఈ తులారాశి గల వాళ్ళ ఆలోచనలు చెప్పాను కదా, రేపు జరగబోయే దాని గురించి ముందుగా ఆలోచిస్తారని. ఇలాంటి ఆలోచనలు కొద్ది ఒకరికే పనిచేస్తాయి, అందరికీ పనిచేయవు కూడా. అయితే వీళ్ళు కొన్ని కష్టాలు పడుతూనే ఉంటారు. అది కుటుంబ పరంగా కావచ్చు, ఒక ఇంట్లో ఒక వ్యవసాయ పరంగా కావచ్చు, నష్టం జరుగుతుంటుంది. పంట చేతికి వచ్చి నష్టం జరుగుతూనే ఉంటుంది, అమ్ముడు పోకోకుండా జరుగుతుంటుంది. అదేవిధంగా చిన్నపాటి వ్యాపారస్తులకి అది చిన్న చిన్న వ్యాపారం, బండ్ల మీద పెట్టుకుంటా పండ్లు అని, ఫ్రూట్స్ అని, కాయగూరలు అని ఇవి అమ్ముకుంటూ ఉంటారు జనాలు. ఈ రాశి వాళ్ళకు కూడా వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు తప్ప దానికి ఫలితం మాత్రం ఏమీ ఉండదు. అంటే ఇటు వచ్చిన రూపాయి ఈ పక్క 10 రూపాయలు పోతుంటాయి. రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు, ఆదాయం అనేది ఉండదు. వీళ్ళు ఎంత కష్టపడ్డా మళ్ళీ తెల్లారితే మళ్ళీ అదే ప్రయత్నం, మళ్ళీ ఆ రూపాయి సంపాదించుకునేదాకా వీళ్ళు రాత్రి నుంచి పగుల దాకా, పగుల నుంచి రాత్రి దాకా కష్టపడుతూనే ఉంటారు. కానీ స్థిమితం లేని హృదయం, నిలకట్టలేని జీవితం, మనశ్శాంతి ఉండదు, ఆదాయం లేదు, కష్టం. అట్లా కొద్ది రోజుల కంచి వీరు పోరాడుతూనే ఉంటారు. ఈ చిన్నపాటి వ్యాపారస్తులు కూడా వీళ్ళకి దాని మీద దిష్టి ప్రభావం పడవచ్చు, లేదంటే వాళ్ళకి కొంచెం గ్రహస్థితులు కావచ్చు, కొన్ని ఇబ్బందులు పడుతుంటాయి. ఈ తులారాశి గల వాళ్ళకి ఈ ఒక్క సంకల్ప బలంలో వీళ్ళకి నవగ్రహ దోషాలు ఎక్కువగా బలంగా ఎదురుపడుతుంటాయి వాళ్ళకి. ఈ నవగ్రహ దశ వల్ల కుజుడు ఎక్కువగా తులారాశిలో ఉన్నవాడికి ఎక్కువగా ఎదురు ప్రయత్నాలను వేస్తుంటాడు. వీడి కార్యక్రమాల ప్రతి ఒక్కటి దానికి ఆకట్టుకుంటానికి అడ్డుగా నిలబడతాడు. ఈ కుజ సంకల్పం వల్ల వాళ్ళకి మనశ్శాంతి, కళ్యాణ బలం, ఆరోగ్య బలము, చేస్తున్న వృత్తిపరంగా ఏది వాళ్ళ చేతికి వచ్చేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది ఒకటి వాళ్ళ విషయంలో జరుగుతూ ఉంటాయి. అటువంటి సంకల్పమైన ఈ రాశి గల వాళ్ళు కొద్ది రోజులుగా మానసికంగా బాధపడతా ఉంటారు. ఏది ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నిటికీ వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీళ్ళ దాంట్లో పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, ఎటుకూడి కష్టాన్ని చేసి సంపాదించుకునే ఆలోచనలే ఎక్కువ ఉంటాయి. కానీ దీంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి.
వీటన్నిటికీ ఏందిరా అంటే ముఖ్యంగా సూర్య భగవానుడు ఇంపార్టెంట్. వాళ్ళు పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేసుకొని తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంట్లో భార్యతో ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగి వెళ్ళాలి. భార్యని పిలిచి భార్య చేతితో ఇచ్చిన ఒక గ్లాస్ మంచినీళ్ళు మంచినీళ్ళు తాగి తాగాలి. వెళ్ళాలి. Yeah. లేదా వాళ్ళు పెళ్ళి కాకపోతే తల్లి చేతుకుంటా తండ్రి చేతుకుంటా ఏదన్నా ఒకటి గ్లాసులు నీళ్ళు లేకుంటే ఏదో ఒక వస్తువుని తీసుకుని వెళ్తే ఈ రాశి గల్ల వాళ్ళకి ఎదుట వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళ ఆశీస్సులు ఆ ధైర్యం అనేది ముందుకుంటుంది. తర్వాత ఈ వ్యాపారస్తుల దాంట్లో వీళ్ళకి ఎక్కువగా నరదృష్టి నరప్రయోగము చెడు ప్రయోగాలు నవగ్రహ దోషాలు వీటి వల్ల వీళ్ళకి వ్యాపార అభివృద్ధి ఉండదు, ఆదాయం ఉండదు. ఇదే విధంగా వీళ్ళకి మనశ్శాంతిని కోల్పోతుంటారు. అటువంటి వాళ్ళకు కూడా నరచక్ర ప్రయోగం అంటారు. నరచక్ర ప్రయోగం ఇది నరచక్ర యంత్రం కాదు, నరచక్ర ప్రయోగం. అది ఒక నల్లగుడ్డలో ఒక నల్లగుడ్డ ఉంటుంది కదా, అందులో నవధాన్యం వేసి దాంట్లో కార్యసిద్ధి అనే యంత్రాన్ని ఏర్పాటు చేయాలి. దాన్ని చేసి యంత్రము మంత్రము తంత్రము ఈ మూడింటిని కలిపితేనే దానికి బలకూర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. దాన్ని మూట కట్టేసి వాళ్ళు చేసిన వ్యాపారం బాక్స్లో కానీ డ్రాలో కానీ లేదు వాళ్ళు చేసే బిజినెస్ కట్టుకోవడం కానీ ఆ ఒక్క సంకల్పం ఏంది ఏర్పాటు చేసి ఉంటారు. ఆ ఒక్క నరప్రయోగ యంత్రం అనేది ఎలా ఉంటుందిరా అంటే అది అష్టాదశి శక్తి పీఠాల్లో చేసిన ప్రయోగ మంత్ర కట్టు ఉంటుంది దాంట్లో. అది అతి శక్తివంతమైనది. అది అన్నిటికీ పరిష్కారానికి దారికి చూపించే యోగ బలమైన సంకల్ప బలమైన యంత్రం అది. దాన్ని కాపర్తో తయారు చేస్తారు. చేసిన తర్వాత దానికి ఆయువు పోయాలి. ఆయువు పోసిన తర్వాత అప్పుడు దాన్ని పునరుద్ధరించుకొని దాన్ని ఒక స్థాన బలంలో పెట్టి దాన్ని పూజించిన తర్వాతనే ఆ నవధాన్యంలో పెట్టాలి. దేవుడి దగ్గర పెట్టుకొని పూజించినాక నవధాన్యంలో పెట్టి ఆ వ్యాపారానికి కానీ ఆ బిజినెస్కి కానీ ఆ సంకల్పమైన ఏ ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నానికి చేస్తే వాళ్ళకి అభివృద్ధి అనేది వస్తుంది. తర్వాత ఇంట్లో ఆరోగ్య బలాలు కుటుంబంలో ఏ చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి పరిష్కారం అయ్యి రేపు మంచి భవిష్యత్తును అందే అవకాశం అనేది 100% వాళ్ళకు ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు చేసే ప్రతి ఒక్క పని కూడా అధికారంలోకి వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, లేదా ఒక డాక్టర్ కావచ్చు, ఒక హోమ్ డిపార్ట్మెంట్లో ఉండే ఒక పోలీస్ కావచ్చు, లేదు ఒక ఇంజనీర్ కావచ్చు, లేదు ఒక ఉద్యోగ దాంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఒక రెవెన్యూ ఆఫీస్లో ఉండేవాడు కావచ్చు. ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా పాటిస్తే కంపల్సరిగా ఆ అభివృద్ధిలోకి సాధించే అవకాశం ఉంది. అటువంటి సంకల్పమైన వస్తువులు అది అతి సంకల్పంలో లేపాక్షి దగ్గర దొరుకుతాయి. ఓకేనండి, లేపాక్షి తెలుసా మీకు? తెలుసు. లేపాక్షిలో దొరుకుతాయి అన్నమాట. దానికి సంబంధించిన ఒక మంత్రతంత్రకమైన సంకల్పం అనేది అక్కడ దొరకదు. ఇవి సంబంధించినవి కొన్ని ఉంటాయి పూజ వస్తువులు. దానికి సంబంధించింది వచ్చేసి శక్తి పీఠం. ఇందాకే చెప్పాను కదా, అష్టాదశి శక్తి పీఠాల దాంట్లో ఏ శక్తి పీఠం దగ్గరైనా సరే చేసింది కావాలి. అది షాపులో కొనింది అంగట్లో కొనదు, మనకి పనికి కాదు. అది శక్తి పీఠాల్లో చేసి ఆ అభివృద్ధి చేసిన యంత్రగట్టే దాన్ని తీసుకొచ్చి ఆ యంత్ర ప్రయోగం చేసేట్టుగా అయితే కంపల్సరిగా మీకు ఆ ఒక్క ప్రయత్నం అనేది ప్రతిఫలం వస్తుంది. మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో స్థిర సంపదతో మీకు సంకల్పమైన బలం అందుకుంటుంది. ఎటువంటి సమస్య ఉన్నా కూడా మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేస్తే కంపల్సరిగా మీకు ఫలితం అందిస్తాను. ఓం నమః శివాయ. తులారాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉంటుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.